హాయ్ ఫ్రెండ్స్, టెట్ డిఎస్సి ఎగ్జామ్లో వచ్చే యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. సో కంపల్సరీ 1 బిట్ ఉంటుంది. చేంజ్ ఆఫ్ ప్రొనౌన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. ఐ ఏమవుతుంది? మీగా మారుతుంది. వి అస్, యు హీ హిమ్, షీ హర్, ఇట్ దే దెమ్గా మారుతుంది. చేంజెస్ ఆఫ్ ప్రొనౌన్స్: ఐ మీ, వి అస్, యు హీ హిమ్, షీ హర్, ఇట్ దే హిమ్గా మారుతుంది. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏ విధంగా ఉంటుంది. షీ డెలివర్స్ ద లెటర్స్. ఏమవుతుంది ఇక్కడ? సింపుల్ ప్రెజెంట్ ఆర్ డెలివర్డ్, ఆర్ ప్లస్ V3 వస్తుంది. సింపుల్ పాస్ట్లో V2 ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? వర్ V3 వస్తుంది. వర్ డెలివర్డ్. సింపుల్ ప్రెజెంట్లో ఆర్ డెలివర్డ్, పాస్ట్ సింపుల్ పాస్ట్లో వర్ డెలివర్డ్ వస్తుంది. ఫ్యూచర్ సింపుల్లో విల్ డెలివర్ ఉంటే విల్ బీ డెలివర్డ్ అని వస్తుంది. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఈజ్ డెలివరింగ్ అని ఉంటే ఆర్ బీయింగ్ డెలివర్డ్ అని వస్తుంది. ప్రెజెంట్ కంటిన్యూస్లో షీ ఈజ్ డెలివరింగ్ ద లెటర్స్ ఆర్ బీయింగ్ డెలివర్డ్. పాస్ట్ కంటిన్యూస్లో వాస్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. వాస్ డెలివరింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది? వర్ బీయింగ్ డెలివర్డ్ అని వస్తుంది. వర్ బీయింగ్ డెలివర్డ్ అని వస్తుంది. నెక్స్ట్ గోయింగ్ టు, షీ ఈజ్ గోయింగ్ టు డెలివర్. She is going to deliver the letters. The letters are going to be delivered by her or by her అనొచ్చు, లేకపోయినా లేదు, అనకపోయినా ఏం కాదు. The letters are going to be delivered. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యాజ్ ప్లస్ V3 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్ డెలివర్డ్ అని వస్తుంది. హ్యావ్ బీన్ డెలివర్డ్. హ్యాజ్ వస్తే ఇక్కడ హ్యావ్ బీన్ డెలివర్డ్. ఎందుకు? ద లెటర్స్ ఉంది కాబట్టి హ్యావ్ వస్తుంది. ద లెటర్స్ ఆర్ డెలివర్డ్ బై, the letters have been delivered by her or the letters have been delivered. Past perfectలో ఏమొస్తుంది? హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ బీన్ డెలివర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫినిటివ్లో హ్యాస్ టు డెలివర్ ఏమొస్తుంది? హ్యావ్ టు బి డెలివర్డ్. మోడల్స్ మస్ట్, కెన్, హ్యావ్ ఉంటాయి. సో ఏమవుతుంది ఇక్కడ? రూల్స్ ఏమి ఇచ్చాడు? ప్రజెంట్ ఇండెఫినెట్లో ఇక్కడ ఏంటి? ఫస్ట్ యాక్టివ్ వాయిస్లో V1 వస్తుంది కాబట్టి ఏమొస్తుంది? ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3. పాస్ట్ ఇండెఫినెట్లో డిడ్ వస్తుంది. డిడ్ ప్లస్ V1 కాబట్టి డిడ్ ఆర్ డిడ్ నాట్. ఏమొస్తుంది? ప్యాసివ్ వాయిస్లో వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఈజ్, యామ్, ఆర్ నాట్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ ఏమొస్తుంది? బీయింగ్ వస్తుంది. సేమ్ యాస్టీస్గా ఈజ్, యామ్, ఆర్ బీయింగ్ ప్లస్ V3 వస్తుంది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్లో ఏమొస్తుంది? వాజ్ వర్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ ఏమొస్తుంది? వాజ్ వర్ బీయింగ్ వస్తుంది. బీయింగ్ ఇంగ్ ఫామ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్, హ్యాజ్ V3 వస్తే ఇక్కడ హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్ V3. పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తే హ్యాడ్ బీన్ ప్లస్ V3. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ ఆర్ షెల్ ఆర్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3 వస్తే విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ V3. మోడల్ వెబ్స్ విల్, షెల్, వుడ్, కుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు ప్లస్ V1 వస్తే ఇక్కడ ఏమొస్తుంది? విల్ బి, షెల్ బి, వుడ్ బి, కెన్ బి, కుడ్ బి, మే బి, మస్ట్, ఆట్ టు బి ప్లస్ V3 వస్తుంది. ఇన్ఫినిటివ్లో 2 ప్లస్ V1 వస్తుంది. సో ఇంతకుముందు చెప్పిన రూల్స్కి ఎగ్జాంపుల్స్.